దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మహాకృపను బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనకంటే మహామహులు, గొప్పవారు, అధికులు మరెందరో లోకయాత్ర ముగించి ఉండగా దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన సహవాసాన్ని బట్టి ఆ దేవునికి మనం ఎంతైనా వందనస్తులం. మనమందరము దేవుని సన్నిధిలో ఉంటుండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడెను. చదువుకున్న ఈ వచన భాగాలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి మనకు దయచేయున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామం పేరట మేము చిన్న మందగా కూడి వచ్చి ఉండగా ఇదివరకు మీ నామ కీర్తన చేయడానికి సహాయం చేశారు. తదుపరి మీ వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా, వింటుండగా మీ వాక్య ప్రత్యక్షతలో మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. మానవుని మరుగుపరిచి మాకు అవసరమైన సంగతులు మీరే అందించుమని మీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరీ సోదరులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో ప్రభువును గూర్చిన సంగతులు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి గ్రంథం, ప్రతి పుస్తకం, ఇందులో 66 పుస్తకాలు, ఇవన్నీ కూడా ప్రభువును గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి మన ప్రభువును గూర్చిన ఒక మాట మనం ప్రకటన గ్రంథములో చదివితే యేసును గూర్చిన విషయాలు ప్రవచనానుసారం అని వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి 100,000 సంవత్సరాలకు ముందే ప్రవక్తలు ప్రవచనాలు తెలియజేశారు. మరి ఎందుకోసం ఇవి వ్రాయబడ్డాయి అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు అసలు ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ 66 పుస్తకాలు దేనికోసం రాసి మనకిచ్చాడు అనే సంగతులు మనం గమనించినప్పుడు అందుకు బలమైన కారణం మనం చదువుకున్న వచనంలోనే ఉంది. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఈ లేఖనాలు, ఈ పుస్తకాలు ఎందుకు వ్రాయబడ్డాయి, ప్రవక్తలు ప్రవచనాలు ఎందుకు పలికారు అనే ప్రశ్నలకు ఒక చక్కటి జవాబు ఇందులో మనం చదువుతున్నాం. చూడండి, 31వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. కాబట్టి ఈ వచనాల్లో మంచి జవాబు మనకుంది. ఈ గ్రంథము దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం
అనే ప్రశ్నలకు మంచి జవాబు ఇక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు అని నమ్మాలి. దేవుని కుమారుడు అంటే మనం ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడనని తాను దేవునితో సమానుడని చెప్పుకున్నాడు అని ఆనాడు మతనాయకులు అన్నారు. ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అంటే అర్థం దేవునితో సమానుడని చెప్పుకుంటున్నాడని ఆనాడు మతనాయకులే చెప్పారు. వాస్తవమే. అలాగైతే ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడంటే దేవునితో సమానుడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అక్కడ ఒక మంచి మాట రాయబడింది. యేసు ప్రభు ఎవరంటే దేవుని యొక్క ప్రతిబింబం అని రాయబడింది. దేవుడు అనబడిన వాడు ఉన్నాడు అంటే ఆయన మనము యోహాను రాసిన మొదటి పత్రికలో కానీ యోహాను సువార్తలో కానీ మనం చూస్తే దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు అనే మాట ఉంది. కాబట్టి దేవుని ఎవరు చూడలేదు, కానీ దేవుని యొక్క ప్రతిబింబం ఆయన ఎలాగుంటాడో ఆ ప్రతిబింబం, ఆయన గుణగణాలు ఎలాగుంటాయో ఆ ప్రతిబింబము యేసు ప్రభువులో కనపడుతున్నాయి. యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్న దినాలలో అన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నారు అన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాం అని ప్రభువు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరంటే దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, దేవునితో సమానుడు. ఆయన దేవుడు అనబడిన వాడు ఉన్నాడు అంటే ఆయన గుణలక్షణాలు ఎలాగుంటాయో, ఆయన శక్తి ఎలాగుంటుందో అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో కనబడుతున్నాయి. అందుకొరకే ఈ బైబిల్ గ్రంథం ఎందుకు వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని తప్పకుండా నమ్మాలి. నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ గ్రంథం సత్యమైనది, వాస్తవమైనది, నమ్మడానికి ఎంతైనా నమ్మదగినది. అందుకోసమే ఈ గ్రంథం మన కోసం రాయబడింది. మరి ఈ గ్రంథములో ఉన్న ఈ వచనాలు, ఈ అధ్యాయాలు, ఈ లేఖనాల గురించి బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఇందులో ఉన్న ప్రతి వచనం కూడా, ప్రతి ప్రవచనం కూడా, ప్రతి మాట కూడా ఇవి మనిషి కల్పితాలు కాదు, మనిషిని ఊహను బట్టి వచ్చినటివి కావు, మనిషి యొక్క ఆలోచనలు కావు. వీటిని గురించి బైబిల్ గ్రంథములోనే మనం చదివితే పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. అక్కడ ఒక మాట మనం చదువుదాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి వచనాల్లో మనుషులు అనే మాట ఉంది. ఎవరి మనుషులు అంటే వారే ప్రవక్తలు. పాత నిబంధనలో లేఖనాలు వ్రాసిన ప్రవక్తలు, కొత్త నిబంధనలో వ్రాసిన ప్రవక్తలు. ఈ ప్రవక్తలు మనుషులంటే ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ కూడా వాళ్ళ సొంత ఆలోచన రాయలేదు, వాళ్ళ ఇచ్చ రాయలేదు, వాళ్ళ కోరిక రాయలేదు. కానీ ఇక్కడున్న ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై అని ఉంది. కాబట్టి ఈ మనుషులు కూడా, ఈ ప్రవక్తలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడే వారిని పలికించి వ్రాయించాడు అనే సంగతి ఇది ఎంతైనా వాస్తవం, ఇది నమ్మవలసిన సత్యం. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా